నమస్కారం. రష్యా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. శరవేగంగా పోలవరం ప్రాజెక్టు పనులు జలశక్తి శాఖ కార్యదర్శికి వివరించిన నిమ్మల. నూరు శాతం పన్నుల వసూలు లక్ష్యం సాధించాలి. పిఆర్ కమిషనర్ కృష్ణతేజ మైలవరపు దిశానిర్దేశం. తనపై దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మరు. ఆడియోలపై వివరణ ఇచ్చిన ఆదిరెడ్డి అప్పారావు. ఆదిరెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ నిరసన. ప్రవీణ్ పగడాల హత్య వెనుక బీజేపీ కుట్ర. మాజీ ఎంపీ హర్ష కుమార్ సంచలన ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వచ్చిన కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి విఎల్ కాంతారావును రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాజమహేంద్రవరం మంజీరా హోటల్లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. సముద్రంలో కలిసిపోతున్న గోదావరి వరద జలాలు వినియోగించుకునేలా పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు తక్షణమే సాంకేతిక, ఆర్థిక అనుమతులు ఇవ్వాలని వివరించారు. తుఫాన్లు, ఆటుపోట్లు వంటి సముద్రపు కోత, నదుల కోతకు గురవుతున్న ప్రాంతాలకు రక్షణకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్ ఫ్లడ్ మేనేజ్మెంట్ పనులకు సహకరిస్తామని ఆయన భరోసా ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తదితరులు ఆయన వెంట ఉన్నారు. గ్రామ పంచాయతీల ఆర్థిక పరిపుష్టి, గ్రామీణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు పన్ను సవూళ్లే ప్రధాన ఆధారమని మార్చి 31 నాటికి 100% పన్నులు వసూలయ్యేలా అధికారులు కట్టుదిట్టంగా కార్యాచరణతో పనిచేయాలని విఆర్ కృష్ణతేజ స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పనితీరు మెరుగుపరచని క్షేత్రస్థాయి పంచాయతీ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఆనంకళ కేంద్రంలో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పంచాయతీ సెక్రటరీలు, గ్రామాభివృద్ధి అధికారులు, ఎంపీడీఓలు, ఇతర అధికారులతో కమిషనర్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీల ఆర్థిక బలోపేతానికి పన్నుల వసూళ్లు కీలకమని, లక్ష్య సాధనలో అలసత్వం అసలు సహించబోమని హెచ్చరించారు. జిల్లాలో కొన్ని గ్రామ పంచాయతీలో భారీ మొత్తంలో పనులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొంటూ ఎంపీడీఓలు ప్రత్యేక దృష్టి సారించి వసూళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. పన్నులు చెల్లించని వారిపై నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీసీఈఓ వివి లక్ష్మణ్, డిఎల్పీఓ ఎం నాగలత, డిఎల్డీఓలు పి వీణాదేవి, ఏ స్లివా రెడ్డి పాల్గొన్నారు. మీరే కదా వేసింది? కేసు విత్డ్రా చేసేసి చెప్తున్నాను ఉన్నాయి సార్. అవన్నీ కూడా ఇప్పుడు మొత్తం అందరి దగ్గరికి తిరిగి మొత్తం కలెక్ట్ చేస్తున్నాం సార్. కొంచెం స్టాఫ్ ఇబ్బంది వలన మొన్నటి వరకు చాలా ఇబ్బంది పడ్డాం సార్. మొన్న డిఎల్డిఓ మేడం గారు వచ్చి మొన్న డిఎల్డిఓ మేడం గారు వచ్చి సచివాలయ స్టాఫ్ అందరినీ సంవత్సరాల నుంచి ఉన్నారండి మీరు? సార్ ఎన్ని సంవత్సరాల నుంచి దీవాన్ చెరువులో పనిచేస్తున్నారు మీరు? 1 year నుంచి సార్. మొన్న చేంజ్ చేశారు మీరు? సార్ 1 year నుంచి ఏం చేశారు మీరు? అంటే కలెక్ట్ చేస్తున్నాం సార్, తిరుగుతున్నాం సార్. 1 year నుంచి ఏం కలెక్ట్ చేస్తావు? డిసెంబర్లో అంతా కలెక్ట్ చేసావు, నవంబర్లో అంతా కలెక్ట్ చేసావు, అప్పటి నుంచి ఏం చేసావు సార్? ఇప్పుడు చూసుకోలేదా చూసుకున్న సంగతి? సార్
మన డిఎల్డిఓ మేడం గారు లాస్ట్ వీక్లోనే గుర్తొచ్చిందా పీడీఓ గారు? సార్ మన డిఎల్డిఓ మేడం గారు వచ్చి మొత్తం సచివాలయ స్టాఫ్ అందరికీ కూడా గట్టిగా చెప్పండి, అందరినీ తిప్పుతున్నారు సార్. మొత్తం అందరూ ఇప్పుడు తిరుగుతున్నారు సార్. మొత్తం ఇప్పుడు కలెక్ట్ అవుతుంది సార్, చేసేస్తుంది సార్. షోకాజ్ నోటీస్ దివాన్ చెరువు అండ్ 15 days టైం ఇవ్వండి దివాన్ చెరువుకి ఒక్కదానికి మాత్రం. ఉద్దేశపూర్వకంగా కులం పేరుతో ఎవరిని తాను దూషించలేదని, అలా చేయాల్సిన అవసరం కూడా తనకు లేదని, తమ కుటుంబం ఎప్పుడూ పేద దళిత వర్గాల పక్షనే ఉంటుందని, వారికి అండగా నిలబడుతుందని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పేర్కొన్నారు. స్థానిక తిలక్ రోడ్ టీడీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ తనపై ఫేక్ ఆడియోల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. తాను ఏ కులాన్ని తిట్టలేదని, ఏడాదిన్నర క్రితం నుంచి ఒక కుటుంబంలో జరుగుతున్న వివాదం తన దృష్టికి రావడంతో దాన్ని సర్ది చెప్పడానికి ఒక పెద్ద మనిషిగా ప్రయత్నం చేస్తారని వివరించారు. ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి తాను మాట్లాడానే తప్ప కులాల ప్రస్తావన తేలేదన్నారు. గత 4 రోజులుగా సామాజిక మాధ్యమాల ద్వారా ఫేక్ ఆడియోల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నామన్నారు. ఆదిరెడ్డిని ఎవరూ ఏమీ చేయలేరని, వెలమ సంఘానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు తాను చాలా కాలంగా అధ్యక్షుడిగా పనిచేస్తున్నానని తెలిపారు. ఇటువంటి ఫేక్ ప్రచారం చేసుకునే నాయకులకు పార్టీలకు కాలమే సమాధానం చెబుతుందన్నారు. ఎమ్మెల్యేగా తన కుమారుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజకీయంగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, జిల్లా కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 20 ఏళ్ళు పైబడి పోలీసు కంప్లైంట్ ఇచ్చాం. అన్నెసరిగా ఎవరిని దూషించే వ్యక్తిని కాదు. నేను 20 ఏళ్ళు పైబడి రాజకీయంగా ఉన్నాను. ఈ రాజకీయంగా ఉన్నప్పుడు ఎవరిని కూడా నేను దూషించలేదు. కులపరంగా ఎవరిని దూషించలేదు. ఏ కులాన్ని కూడా నేను దూషించలేదు. అందరితోటి అన్నదమ్ముల్లాగే వెళ్ళేవాడిని. ఈవేళ ఆలాపే సడన్గా కులాన్ని తిట్టేస్తున్నాడు అని అంటే ఎందుకు తిడతాం? రాజకీయంగా వాడుకుందాం అనుకుంటే నన్ను నా మీద దుష్ప్రచారం చేస్తే ఈ రాజమండ్రిలో 90% ఎవరో నమ్మరు చూడండి. ఎందుకంటే నాకు ఆ గుడ్ విల్ ఉంది. ఏదైనా ఆపదొస్తే ఆదుకుంటాడు, ఏదైనా వస్తే సహాయం చేస్తాడు అనే ఉంది. కానీ ఇలాగా అన్నెసరిగా దుర్భాషలు మాట్లాడతాడు అనేది ఎవరికి లేదు, ఉండదు కూడా. నాకు ఆరోగ్యం బాగోలేదు. కొంచెం ఇప్పుడు నా వాయిస్ కూడా స్లోగా వస్తుంది చూడండి. బాగోకపోవడం వల్ల నేను రాలేదు అక్కడికి. ఇంక ఇలా ఊరుకుంటే ఇదేదో మేక ఏదో సామెతల్లో ఉన్నాయి అలా వస్తుంది ఇదని, తప్పు చేశారంటారని వివరణ ఇచ్చి వదిలేద్దామని నేను ఈవేళ మీ ముందుకు వచ్చాను. దళితులను కించపరుస్తూ కూటమి నాయకులు చేస్తున్న అరాచకాలు తక్షణం ఆపాలని, లేదంటే వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతుందని, దళితులను అవమానించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాడి భరత్రామ్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల ప్యాచీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ మార్గాడి భరత్తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ జడ్జ్ జడ శ్రవణ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, రౌతు సూర్యప్రకాష్ రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు సాలె వేణు, రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజాబాబు తదితరులు హాజరయ్యారు. ముందుగా దళితులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అంబేద్కర్ మహనీయుని విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. ధర్నా అనంతరం ర్యాలీగా వెళ్లి స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పారావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. దళితులపై కూటమి అరాచకాలు ఎంతమాత్రం సహించేది లేదని వైసీపీ నేతలు తీవ్రంగా హెచ్చరించారు. దానికి మన అందరం దళితులుగా సిగ్గుపడమని కోరుతున్నాను. సిగ్గుపడాలి మీరు. 80 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు కూడా కనీసం ఆ విధంగా చేసినటువంటి వాళ్ళని ఎందుకు మీరు అలా చేశారు ఏంటి అని ఆ కుటుంబాన్ని పరామర్శించిన ఎస్పీ, ఆ కుటుంబాన్ని పరామర్శించిన కలెక్టర్, ఆ కుటుంబానికి కనీసం మేమున్నామని భరోసా ఇవ్వని మంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేనికోసం మన ఓట్లు అడుగుతున్నారు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎస్సీ సామాజిక వర్గాలని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ నాయకుడు
మాల సామాజిక వర్గాన్ని, మాదిగ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఎంత చులకని భావంతో మాట్లాడాడో ఆ వీడియో ఫుటేజ్లు, ఆడియో ఫుటేజ్లు బయటకు వచ్చినాయి. వచ్చిన తర్వాత మీరు ఇంకా వాళ్ళ తరపున ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారని అంటే ఒక్కసారి మన ఆత్మ పరిశీలన చేసుకోమని ప్రతి ఒక్క సోదరుని కూడా కోరుతా ఉన్నా. కులాల పేర్లెత్తి మాల మహానాడు అన్నాడు, మాదిగలు అన్నాడు. అలాంటి పేర్లెత్తిన పాస్టర్ ప్రవీణ్ పగడాలది ప్రశ్నించే గొంతుకని, అందుకే కుట్రపూరితంగా హత్య చేశారని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని లూథరరీ మైదానంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రవీణ్ పగడాల సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. ప్రవీణ్ పగడాల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక పెద్ద మనిషి, కావాలనే ఈ హత్య చేయించారని ఆరోపించారు. ప్రవీణ్ దేశంలో కొట్టినట్టు గాయాలు ఉండటమే ఈ అనుమానాలకు కారణమని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సి ఉందన్నారు. ఈ కేసుపై ప్రభుత్వం ఇంకా కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ప్రవీణ్ సంస్మరణ సభకు 6 సార్లు అనుమతులు రద్దు చేశారన్నారు. ఎట్టికేలకు 500 కుర్చీలకు మాత్రమే అనుమతి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవీణ్ హత్య కుట్ర గురించి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలిసినని, ప్రవీణ్ పగడాల మద్యం తాగుతూ వచ్చి యాక్సిడెంట్ అయ్యారని చంద్రబాబు చెప్పడం దారుణమన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలా మాట్లాడితే ఎలాగని నిలదీశారు. క్రైస్తవ కార్పొరేషన్ పాస్టర్లు ఒక్కరు కూడా ప్రవీణ్ పగడాల సభకు రాలేదని, కార్పొరేట్ పాస్టర్లు దామాషా భాగాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రవీణ్ పగడాల కేసుకు కార్పొరేట్ పాస్టర్లు సహకరించట్లేదని విమర్శించారు. సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు 6 సార్లు నేను ప్రయత్నించాను మీటింగ్ పెడదామని. వాళ్ళు ప్రభుత్వం ఈ ప్రవీణ్ పగడాల యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది అనుకున్న తర్వాత ఆలోచించి ఇవ్వట్లేదు అని చెప్పి కోర్టు కూడా వెళ్ళానని చెప్పి ఒకసారి కోర్టు పర్మిషన్ ఇచ్చినా కానీ ఇవ్వలేదు, నాకు ఇచ్చారు. మా ప్రగాఢ విశ్వాసం, నమ్మిక ఏంటంటే ప్రవీణ్ పగడాలని హత్య చేశారండి. అది ప్రభుత్వం కౌంటర్ వేయట్లేదు, రిప్లై వేయట్లేదు. మీరు ప్రభుత్వం రిప్లై చేస్తే వాదనలు బిగినైతే పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే ప్రవీణ్ పగడాలది హత్య అన్నది నేను నిరూపించగలను, మా లాయర్స్ నిరూపించగలరు. అంటే ఎవరు చంపారా అన్నది మేము చెప్పలేం, కానీ ప్రవీణ్ పగడాల హత్య చేయబడ్డాడు అన్నది మేము నిరూపించగలం. అందువల్లే నేను పూర్తిగా నమ్మాను అతను హత్య చేయబడ్డాడు. కాబట్టే నేను ఈ పోరాటంలో దిగాను. దళితుల పట్ల అవమానకరంగా, చులకనగా కులం పేరుతో దూషిస్తూ మాట్లాడిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ మాల సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు మాల మహానాడు కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర యువజన అధ్యక్షుడు ఆర్ఏ రాము, జైభీం ప్రజావేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చోళ్ల రాజు, దళిత గిరిజన ప్రజావేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లు జయరాజ్ మాట్లాడారు. ఆదిరెడ్డి అప్పారావుపై వెంటనే ఆర్టికల్ 14, 15, 17 ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ 1989 రాజ్యాంగ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జేఏసీ తరఫున డిమాండ్ చేశారు. జరిగిన ఘటనపై ఆయన వెంటనే స్పందించి రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్దనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పాదాలు పట్టుకుని దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాలమహానాడు రూరల్ అధ్యక్షులు గుమ్మడి శివ, మాలమహానాడు జిల్లా నాయకులు మడికి ప్రసన్న కుమార్, మాలమహానాడు యువ నాయకులు బుర్రా పండు, ఏనుగుపల్లి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో మీకు అగ్రకులం నుంచి, మీకు కమ్మ సమాజ వర్గం నుంచి ఎంత ఎదురుకు వచ్చిందో మీ పార్టీలోనే మిమ్మల్ని తొక్కేలని చూస్తే ఆ రోజు మా మాల సోదరులు, మా మాది సోదరులు అందరూ ఉండి, దళితులందరూ ఉండి మీకు ఎలమ కులమకి మీకు అండగా ఉండి మీకు అధికార పీఠం ఎక్కిస్తే మీకు కళ్ళు నెత్తికెక్కిపోయి ఈరోజు మా మాలల్ని మాదిగిని కించపరచలేదు నువ్వు అంటావా? ఆదిరెడ్డి అప్పారావు ఇదే చెప్తున్నా మీకు, ఖబర్దార్ ఆదిరెడ్డి అప్పారావు, నువ్వు 2 రోజుల్లో మా గోకవరం బస్ స్టాండ్
దేవుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాదాలకు వచ్చి క్షమాపణ చెప్పి మా దళిత జాతి అందరికీ కూడా పబ్లిక్లో తప్పు అయిపోయిందని క్షమాపణ చెప్పకపోతే ఇదే సందిగ్ధం. నేను నా పేరు ఆర్ఏ రాము, మాల మహానాడు, అలాగే మాల జేఏసీ నాయకులందరూ ఉన్నారు, సోలరాజు గారు, జయరాజు గారు, ప్రసన్న కుమార్ గారు, శివ గారు. మేము మొత్తం ఇది రాష్ట్రం లెవెల్లో ఉద్యమించి 2 రోజుల్లో కానీ క్షమాపణ చెప్పని పక్షంలో చెలో ఆదిరెడ్డి అప్పారావు ఇళ్ల ముట్టడికి పిలుపునిస్తాం. ఇది ఎంతవరకు సమాజం అన్నది మీ అబ్బాయి గారు ఆదిరెడ్డి వాసి గారు కూడా చెప్తున్నాను. మీ నాన్నగారు చేసిన వ్యాఖ్యల్ని మీరు సమర్థించి మా వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించి మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అధికారం ఉందని. అధికారం శాశ్వతం కాదు. మా మాల జాతి తలుచుకుంటే ఏదైనా చేయగలదు. చెలో ఆదిరెడ్డి అప్పారావు ఇంటికి ముట్టడికి చెలో ముట్టడి కార్యక్రమం పిలిపిస్తుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆదిరెడ్డి అప్పారావు గారు చేసింది 100% కూడా తప్పు ఇవాళ. ఎందుకంటే వైరల్ అయిన వీడియోలు ఉన్నాయి. ఒకసారి అంటే ఏదో పొరపాటు జరిగింది, రెండో వీడియోలో కూడా యలమల పేరు చెప్పి మాలమాదిగల పేరు చెప్పి కించపరచడం చాలా దారుణం. వేసవిని దృష్టిలో ఉంచుకొని లో వోల్టేజ్ సమస్య లేకుండా విద్యుత్ లైన్లను ఆధునీకరణ చేస్తున్నామని, పుష్కరాల నాటికి మరికొన్ని సబ్ స్టేషన్లు నిర్మించే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ధవళేశ్వరం, హుకుంపేట గ్రామాల్లో పలు సమస్యలను ఎమ్మెల్యే గోరంట్ల స్వయంగా పరిశీలించి స్థానికుల నుండి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ధవళేశ్వరం గ్రామంలో లక్ష్మీ నరసింహ కాలనీ వద్ద నూతన సబ్స్టేషన్ నిర్మించేందుకు స్థలాన్ని రెవెన్యూ విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. సబ్స్టేషన్ నిర్మించేందుకు పరిశీలించిన స్థలాన్ని పంచాయతీ మరియు రెవెన్యూ శాఖ అధికారులు విద్యుత్ శాఖకు అప్పగించాలని అధికారులకు సూచించారు. సబ్స్టేషన్ నిర్మించేందుకు నిధులు మంజూరు అయ్యాయని, త్వరలోనే పనులు మొదలుపెట్టి త్వరితగతిన సబ్స్టేషన్ పూర్తి చేసేందుకు కృషి చేస్తారని గోరంట్ల తెలిపారు. రాష్ట్ర కుమ్మరి శాల్వాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు, తహసీల్దార్ శ్రీనివాస్, ఏఈ శ్రీనిబాబు, పెన్నమరెడ్డి ఈశ్వరుడు, పుక్కళ్ల రాజు, ఆళ్ల ఆనందరావు, అంబటి శ్రీను, కురసాల ప్రసాద్, బత్తిన ఏడుకొండలు, ఇళ్ల రాంబాబు, నల్ల రమేష్, గుబ్బల దశరథ్, పంపాన శ్రీను, ఆళ్ల విఠల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి ఒకేసారి శాంక్షన్ చేసాం. చరిత్ర అది. పోయినసారి చేయించాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం. ట్రాన్స్ఫార్మర్ వేస్తున్నాం. ట్రాన్స్ఫార్మర్ ఎన్ని కావాలంటే అన్నీ ఏమన్నా లో వోల్టేజ్ లేకుండా. గోదావరి నీళ్ళు ఇవ్వబోతున్నాం మీకు ఇంటింటికి. కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుపై సోషల్ మీడియాల ద్వారా కొందరు వ్యక్తులు ఫేక్ ఆడియోలు సృష్టించి చేస్తున్న దుష్ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ నాయకులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఫిర్యాదు చేశారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, షట్టివల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, టీడీపీ జిల్లా కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎంపీ మార్గాణి భరత్ రామ్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. ఫేక్ ఆడియోల ద్వారా ఆదిరెడ్డి కుటుంబానికి ఎస్సీలను దూరం చేయాలని కుట్ర చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీలకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెద్దపీట వేస్తున్నారన్నారు. ఆదిరెడ్డి కుటుంబం దళితులకు అండగా ఉంటూ వారికి భరోసాగా నిలబడుతుంటే చూసి ఓర్వలేక లేనిపోని అవాస్తవాలతో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారి వెంట కప్పల వెలుగు కుమారి, తురకల నిర్మల, మొకమాటి సత్యనారాయణ, వర్రి శ్రీనివాసరావు, దొండపాటి సత్యంబాబు, కోరుమెల్లి విజయశేఖర్, చాపల చినరాజు, బేసరి చిన్ని, దాస్యం ప్రసాద్, బత్తుల కిరణ్ బాబు, నీలాపు వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఆడియోలు ఫేక్ ఆడియోలు అవి కూడా రిలీజ్ చేసి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు 5-6 అయినాయి. నాదోటి వేరే వేరే నేను ఇవన్నీ కూడా ఫేక్ ఆడియోలని ప్రూఫ్ అయినాయి. అదేవిధంగా ఇప్పుడు అప్పారావుని కూడా అలాగే బదనాం చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని
కుంగదొక్కాలని చెప్పి ప్రయత్నాల్లో ఉన్నారు. ఏదైతే ఎస్పీ గారికి ఇప్పుడు ఏం కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నామంటే మేము ఇటువంటి ఫేక్ ఆడియోలు వీడియోలు చేస్తున్న వాళ్ళని ఎవరైతే వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకుంటే ఇటువంటి రాజకీయంగా తగ్గుతాయని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. దాని ఎంక్వైరీ కూడా పెట్టమని ఎస్పీ గారికి తెలియపరిచి కేసు కూడా పెట్టమని అడుగుతున్నాం. అలాగే దీని మీద డెప్లిమేషన్ షూట్ కూడా వేయడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పి, ఎందుకంటే గౌరవాన్ని ఇన్నాళ్ళ నుంచి ఆదిరెడ్డి అప్పారావు గారు ఒక ఎమ్మెల్సీ చేసి ఆయన ఇవాళ ఎంత ప్రజల మీద ఎంత ఆప్యాయత అనుబంధం ఉన్నది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఆయన ప్రజల్లో మన్నన పొందారు. కానీ ఒక ఎమ్మెల్సీ చేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటి, ఇలా ఎందుకు మాట్లాడతారని చెప్పి కూడా జ్ఞానం లేకుండా ఇవాళ ఈ ఫేక్ ఆడియోలు వీడియోలు రిలీజ్ చేయడం అన్నది సబబు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎస్సీ పాకెట్లో ఎక్కడ ఓపెన్ చేసినా సరే దళితులే అత్యధిక ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి అత్యధిక మెజారిటీ ఇచ్చిన రాజమండ్రి ఎమ్మెల్యే గెలిపించిన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి మరి దళిత వాడల్లోనే ఎక్కువ మెజారిటీ వచ్చిందని మీరు మర్చిపోతున్నారా భరతరామ్ గారు? అంతేకాకోకుండాను ఈరోజు మీరు ఫేక్ వీడియోలు బాగా చేస్తున్నారు. మీకు ఎపిసోడ్ల కింద ఫేక్ వీడియోలు చేస్తున్నారు. అంతేకాకోకుండా ఈ 5 సంవత్సరాలు కాదు, రాబోయే 30-40 సంవత్సరాలు కూడా ఈ కూటమి ప్రభుత్వమే ఉంటుంది, తెలుగుదేశం ప్రభుత్వమే గెలుస్తుంది. మీ వీడియోలను ఇలా పెట్టుకుంటూ ప్రజల్లో మబ్బి పెట్టుకోవడం తప్పితే మీకు ఏమీ ఉండదని మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఈరోజు యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు రాజమండ్రి అభివృద్ధి జరుగుతుంది అంటే దానికి కారణం అయితే తెలుగుదేశం పార్టీ, మరి కూటమి ప్రభుత్వం, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. వీళ్ళని ఎక్కడ తప్పించాలనే ఆలోచనతో మరి ఇక్కడ భరతరామ్ అయితే చాలా నాటకాలు ఆడుతున్నాడు. ఆయన చేసినవన్నీ కూడా చాలా తప్పు. నువ్వు చేసిన ఫేక్ న్యూస్లు ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఒక్క మాటను 10 సార్లు మాట్లాడడం ఇవన్నీ కూడా ఫేక్ వాయిస్ అని అర్థమైపోతుంది. ఇలాంటి దిగజారుడుతనాన్ని నువ్వు గత 4 రోజులుగా సామాజిక మాధ్యమాల సంచలనం సృష్టిస్తున్న ఆడియోలో మాట్లాడినట్టుగా చెబుతున్న చంద్రకళ, ఆమె వెంట ఉంటున్న ఇద్దరు కలిసి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నివాసానికి చేరుకుని బుధవారం మధ్యాహ్నం ఆయనతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో తాను ఎప్పుడూ ఫోన్లో మాట్లాడలేదని తెలిపారు. 1.5 ఏళ్ల క్రితం నుంచి తమ కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని చక్కదిద్దటానికి ఆదిరెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. తాను మాట్లాడినట్టుగా ఫేక్ వీడియోలు సృష్టించి ఆదిరెడ్డిపై దుష్ప్రచారం చేయటం సరికాదన్నారు. దీనిపై ఆయన్ను కలిసి వివరణ ఇచ్చి అసలు ఏం జరిగిందన్నది తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తారని తెలిపారు. ఆయన తమ కుల పెద్ద అని తనతో మాట్లాడినట్టుగా ఆడియో కాల్స్ ద్వారా ఆదిరెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్న విషయం తనకు ఆలస్యంగా తెలిసిందన్నారు. అందుకే ఇప్పుడు నేరుగా ఆయన్ను కలిసినట్టు పేర్కొన్నారు. జాన్ మాట్లాడుతూ ఈ విషయంలో ఆదిరెడ్డి అప్పారావు అనుచరులు తనపై దాడి చేశారన్నది కూడా వాస్తవం కాదన్నారు. తప్పుడు ప్రచారాన్ని తాము ఖండిస్తున్నామని తెలిపారు. పోలీసు వారు ఉన్నారు, చూస్తారు, కంగారు పడద్దు. చూసి నేను సార్ని కలవడానికి వచ్చానండి. ఆదిరెడ్డి అప్పారావు గారు మా బంధువు, ఆయన మా కుల పెద్ద. అయినా నేను ఫోన్లో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. నేను ఎప్పుడు ఆయనతో ఫోన్ మాట్లాడలేదు, ఆయన కూడా నాతో మాట్లాడలేదు. ఎందుకంటే తరచుగా కలుస్తూ ఉంటాం. అందువలన ఇప్పుడు ఆయన గౌరవానికి భంగం కలిగించడానికి, నా పేరును వాడుకుని నా గౌరవానికి భంగం కలిగించడానికి కారణమైన వాళ్ళు ఎవరో బయటికి రావాలండి. నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తానండి. సార్తో ఒక మాట చెప్పి వెళ్దామని వచ్చానండి నేను. అంతే. అయితే మరి మీ కోళ్ళ గారు మీ మీద ఆరోపణలు చేశారు కదా, ఏమండి? ఆరోపణలు అని అంటున్నారు కదా, ఆరోపణలే. అది కుటుంబ గొడవ. కోర్టులు ఉన్నాయండి, న్యాయ వ్యవస్థ ఉంది, పోలీసులు ఉన్నారు, చూసుకుంటారు. మేము అక్కడే తేల్చుకుంటాం. జాన్ గారు ఇదిగోండి దాడి చేశారండి, దాడి చేశారు మా కోడల తరపు వాళ్ళు. అదంతా కోర్టులో తేలుస్తామండి. ఎందుకంటే పోలీసులు ఉన్నారు కదా, కేసులు కట్టారు, చూసుకుందాం. అంతేగాని దానికి ఆదిరెడ్డి అప్పారావు గారికి సంబంధం ఏముందని ఆయన్ని లాగి వాడుకుంటున్నారండి. చాలా తప్పు అండి. నా మీద చంద్రకళ గారి కోడలు, మేనమామలు వాళ్ళందరూ కలిసి నా మీద దాడి చేసి కొట్టారు నన్ను. అది వేరే విషయం. తర్వాత నేను ఎప్పుడు ఆదిరెడ్డి అప్పారావు గారి దగ్గర 2 సార్లు వచ్చి కలిశాను. ఆయన విషయంలో నేను ఎప్పుడు, ఆయన నా విషయంలో ఎప్పుడు చాలా చక్కగా చూశారు తప్ప నన్ను ఎప్పుడు అండరాన్వాన్లాగా కానీ ఏం చూడలేదు. తర్వాత నా కమ్యూనిటీని బేస్ చేసుకుని నన్ను అన్పాపులారిటీ చేసి ఆయన్ని నన్ను బ్యాడ్ చేస్తున్నారు. ఇది సమంజసం కాదు. నేను ఎప్పుడు ఆయన్ని కించపరిచేలాగా నేను మాట్లాడలేదు. ఆయన నాతో మాట్లాడలేదు.
దయచేసి నా కమ్యూనిటీని నన్ను బ్యాట్ చేయకండి, నన్ను బయట లాక్కండి ప్లీజ్. నన్ను ఎవరు బెదిరించట్లే. నాకు ఎంత వయసు వచ్చి నన్ను ఎవరు బెదిరిస్తారండి? కేసు పెట్టానండి, ప్రైవేట్ కేసు వేశానండి, వాళ్ళ బంధువుల మీద వేశానండి. శెట్టి బలిజ సామాజిక వర్గ అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన శెట్టి బలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని బీసీ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు పిచ్చెట్టి మురళీ రామకృష్ణారెడ్డి అన్నారు. స్థానికంగా జరిగిన విలేకరుల సమావేశంలో రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దొమ్మెట్టి వెంకటరెడ్డి జయంతి అధికారికంగా ప్రభుత్వం నిర్వహించే విధంగా కృషి చేసిన రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మంత్రి సవిత, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, పిల్లి సుబ్రహ్మణ్యం, పిల్లి అనంతలక్ష్మి కృషిని అభినందించారు. ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కు బీసీ యువసేన తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. దొమ్మెట్టి స్ఫూర్తితో కల్లుకి తకులాలు అన్ని ఐక్యంగా ముందుకు వెళుతూ విద్య, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధికి పాటుపడాలన్నాడు. పాసర్లపూడి బ్రిడ్జికి దొమ్మెట్టి వెంకటరెడ్డి పేరు పెట్టాలని, పేరులో 17 అడుగుల కాంస్య విగ్రహాన్ని నెలకొల్పాలని కోరారు. ఉభయ గోదావరి జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని, 4 ఎంపీ సీట్లు కేటాయించాలన్నారు. సమావేశంలో చొల్లంగి శ్రీనివాస్, కడలి కిషోర్, కాండ్రేగుల కోటేశ్వరరావు, జ్యోతిబాబు, మామిడిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు. ఏముంది ఏంటంటే మన జర్నలిజంలో మరి ఈ జీవోని విడుదల చేసి మా సామాజిక వర్గానికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ లోకేష్ గారికి, వీరందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్గా శ్రీ కుడిపూడి సత్యబాబు గారు ఉన్నారు. ఆయన మరి ఈ దొమ్మెటి వెంకటరెడ్డి గారి జయంతిని అధికారికంగా తీసుకురావడానికి మరి ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిది. ఆయనకు సహకరించినటువంటి ముఖ్యమైనటువంటి మరొక వ్యక్తి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, కార్మిక శాఖ మంత్రి వర్యులు, ఆయన సహకారంతో, అలాగే మా సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దలు శ్రీ పితాని సత్యనారాయణ గారు కానీ, అలాగే శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, పొలిట్ బ్యూరో సభ్యులు, అలాగే బీసీ మంత్రి వర్యులు సబితమ్మ గారు, అలాగే ఇతర మంత్రివర్గం కూడా ఎంతో మాకు సహకరించడం జరిగింది. మా ప్రయత్నానికి వారందరూ ప్రోత్సహించారు. తద్వారా శెట్టి బలిజ సామాజిక వర్గ పితామహుడు, జాతిపిత శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి అధికారికంగా జరుపుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో రిలీజ్ చేయడం పట్ల మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. భవిష్యత్ కాలంలో కూడా వీరందరూ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా సంయుక్తంగా ఒకరినొకరు సహకరించుకుంటూ, ఇతర మంత్రుల యొక్క సహకారం తీసుకుంటూ సామాజిక వర్గ అభివృద్ధికి, అలాగే సామాజిక వర్గంలో ఉన్నటువంటి బలహీనమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ చేయూతనిస్తూ, అలాగే ఈ సామాజిక వర్గంలో విద్యని వ్యాప్తి చేస్తూ వారికి విద్యా వైద్య సహకారాలు అందిస్తూ దానికి ప్రభుత్వం యొక్క సహాయాన్ని మరి వీళ్ళు సంయుక్తంగా తీసుకుంటూ ముందుకు సాగాలని కోరుతున్నాను. రాబోయే రోజుల్లో మరి పాసలపూడి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జికి కూడా మరి ఆ దొమ్మేటి వెంకట ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.